హలో. నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుండగా నాకు ఒక సడన్ ఫుల్ ఒక వీడియో అనిపించింది అనమాట. ఒక అక్క, ఓ తెలివైన అక్క అనమాట. ఆమె క్రికెట్ గురించి నాలెడ్జ్ ఉందో లేదో కూడా తెలియదు, మరి అంత ఘోరంగా మాట్లాడుతుందా అనేది నాకు అర్థం కాలేదు అసలు. సో ఏం జరిగిందంటే ఫస్ట్ మనం వీడియో చూద్దాం, వీడియో చూసినాక మనం మాట్లాడుకుందాం, దీని గురించి డీప్గా డిస్కషన్ చేసుకుందాం. ధోనికి ఎంతమంది ఫ్యాన్స్ అన్ని మ్యాచ్లు అన్ని పొడగొడుతున్నా. ఈ వీడియోలో సిఎస్కే పేరు అనేది ఇక్కడ తనకి రాసేంత వరకు ఈ చెత్త టీము ధోని గెలిపించట్లేదు అది ఇది అని మాట్లాడింది. ఓకే, అక్కడికి ఆపేశారు. మరి ఆ వీడియోని చూసి చాలామంది చాలా రకాలుగా ట్రోలింగ్ చేశారు ఆమెని. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ధోని గురించి ఏం మాట్లాడుతున్నావు, సిఎస్కే గురించి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి చాలా ట్రోలింగ్స్ జరిగాయి. కానీ నేను కూడా మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఆ టైంలో నాకు దొరకలేదు. మళ్ళీ రీసెంట్గా ఇంకో నా పాయింట్ ఆఫ్ థింకింగ్ క్రికెట్ పైన నేను ఇచ్చే వాల్యూ క్రికెట్కి అది. బట్ మీరేంది, నేను ధోనిని తిన్నందుకు నేను ధోనిని ఏం అనలేదు, అది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. ఇంత టూ మచ్గా ట్రోల్ చేస్తున్నారు నా పైన. అరే నేను చెప్తున్నా, మీ ధోని 10 జన్మలు ఎత్తినా కూడా విరాట్ కోహ్లీ లెక్క అవ్వలేడు. ధోని ఫ్యాన్స్, సిఎస్కే ఫ్యాన్స్, మీరు పోయి మొగ్గ ఉడవండి, అర్థమవుతున్నా. కానీ నన్ను రెచ్చా కొడితే అక్క నువ్వేమంటున్నావు, ధోనిని ఏమన్నా అనుకుంటాను నేను, మీరేం పిక్కుంటాడో పిక్కోండి అంటే ఏమన్నట్టు అక్క, నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? మేము ధోనిని కానీ విరాట్ కోహ్లీని కానీ ఎప్పుడు మేము కంపారిజన్ చేయలేదు. వాళ్ళిద్దరిని మేము ఇండియన్ ప్లేయర్స్గానే చూసాం. నీకు అర్థం అవ్వట్లేదు మా సిచ్యువేషన్ ఎట్లుందో. ఎందుకంటే మేము ధోనిని జస్ట్ ఇయర్లీ వన్సే చూస్తాం, ఇంకా ఎన్నేళ్ళు ఆడతాడో కూడా మాకు తెలియదు. అది ఆ హ్యాపీనెస్ తోటి మేము ఉంటాం, చూస్తాం. నువ్వు ఎలా పడితే అలా మాట్లాడి అరే సిఎస్కే ఏంటి అని చెప్పి నువ్వు నేను మాట్లాడలేదు వీడియోలో అంటే, ముందు వీడియోలో నువ్వేం మాట్లాడావో నీకు తెలీదా? నీకు తెలియకుండానే జనాలు నిన్ను ట్రోల్ చేశారా అక్క? ఇంకొకటి, మొన్న టెస్ట్ మ్యాచ్ జరిగింది. టెస్ట్ మ్యాచ్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పలికేశాడు. మేము దానికి కూడా బాధపడ్డాం. యాజ్ ఎ ఫాల్ మేము ధోని ప్లేయర్ అయినా కూడా మేము విరాట్ కోహ్లీ గురించి బాధపడ్డాం. బికాస్ ఆయన గ్రౌండ్లో ఉంటే ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అగ్రెషన్ ఫీలింగ్ ఉంటుంది, కొన్ని ఫన్నీ మూమెంట్స్ కూడా ఉంటాయి దాంట్లో. అవన్నీ మేము మిస్ అవుతామని మేము బాధపడుతున్నాం. అలాంటిది నువ్వు ఇలా మాట్లాడి ధోని వేరు, విరాట్ కోహ్లీ వేరు, విరాట్ కోహ్లీ రేంజ్ వేరు, ధోని రేంజ్ వేరు. అసలు ధోని విరాట్ కోహ్లీకి లైఫ్ ఇచ్చిన మ్యాటర్ నీకు అసలు తెలుసా? తెలీదు. అసలు నీకు క్రికెట్ నాలెడ్జే లేదు. నాలెడ్జ్ లేనప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అక్క? నీ సిగ్గు నువ్వే తీసుకుంటున్నావు. ఇంకోసారి నుంచి వీడియోస్ చేసే ముందు జాగ్రత్తగా వీడియోస్ చెయ్యి, ఆలోచించి చెయ్యి. నీకు క్రికెట్ నాలెడ్జ్ లేనప్పుడు క్రికెట్ నాలెడ్జ్ మీద వీడియోస్ చెయ్యకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డ్రెస్ సరిగా వేసుకో, నువ్వు వీడియోస్ చెయ్యి.